అందరికీ నమస్కారం. A2 టేస్టీ కిచెన్కి మీకు స్వాగతం. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో చాలా ఫేమస్ అయిన గోంగూర చికెన్ని ఎలా తయారు చేయాలో చూడబోతున్నాం. ఈ రెసిపీకి స్పైసీ టేస్ట్ ఉండి అన్నం రోటీతో చాలా రుచిగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని ప్రారంభిద్దాం పదండి. ముందుగా స్టవ్ను వెలిగించుకొని దానిపైన ఒక కడాయిని పెట్టి అందులో 2 నుండి 3 టేబుల్ స్పూన్ల వరకు మంచి నూనెను వేసుకొని వేడి చేసుకుందాం. ఇలా వేడి చేసుకున్న తర్వాత ఇందులో ఒక 4 ఎండుమిర్చి వేసి వేపుకుందాం. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే కాస్తంత జీలకర్ర అలాగే కాస్తంత ఆవాలు వేసి ఇవి కూడా వేయించుకుందాం. ఇలా వేయించిన తర్వాత ఒక 6-7 పచ్చిమిర్చి అలాగే కరివేపాకును వేసి వేయించుకుందాం. ఇవి వేగిన తర్వాత ఇందులోనే ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న 4 ఉల్లిపాయలను ఇందులో వేసి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇంకోసారి మెల్లిగా ఇలా కలుపుకుందాం. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ముందుగా కడిపెట్టుకున్న కేజీన్నర చికెన్ని ఇందులో వేసి అంతా ఇంకోసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ల ఉప్పును వేసుకొని ఇంకోసారి ఇలా కలుపుకుందాం. ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 10-15 నిమిషాలు మూత పెట్టి వేడి చేసుకుందాం. ఇలా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం ఇంకో 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకొని మెల్లిగా ఇలా కలుపుకుందాం. ఇలా చికెన్ ఉడికిన తర్వాత ఇందులోనే మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఒక 5-6 కట్టల గోంగూరను వేసుకుందాం. ఇలా వేసుకొని అంతా కలిసేలా ఇంకోసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టేసుకొని ఇంకో 10 నుండి 15 నిమిషాలు వేడి చేసుకుందాం. చూడండి గోంగూర ఎంత బాగా ఉడికిందో. గోంగూరతో పాటు చికెన్ కూడా బాగా వేగి కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ల గరం మసాలా అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల చికెన్ మసాలా వేసుకొని చిన్నగా కలుపుకుందాం.
చివరగా దీనిపైన కొత్తిమీరను వేసుకుందాం. ఇలా మన రుచికరమైన ఆంధ్ర స్టైల్ గోంగూర చికెన్ రెడీ అయింది. ఇది వేడివేడి అన్నంతో పాటు లేదా రోటితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరియు A2 టేస్టీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. మళ్ళీ మరో రుచికరమైన రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.